హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్ 27తో ముగిసింది. విశాఖపట్నం విశాలాసి నగర్ గ్రౌండ్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎంతమంది డిస్క్వాలిఫై అయ్యారు అనే దాని గురించి చెప్తాను. ఈవెంట్స్ 30/12/24 మొదలైంది. 600 మంది 30 తారీఖు మొదలవుతే ఆ రోజు 600 మందికి గాను 238 మంది అటెండ్ అయ్యారు. 187 మంది క్వాలిఫై అయ్యారు. 46 మంది డిస్క్వాలిఫై అయ్యారు అనమాట. అలాగే 31 తారీఖున 600 మందికి గాను 221 మంది అటెండ్ అయ్యారు. 182 మంది క్వాలిఫై అయ్యారు. 39 మంది డిస్క్వాలిఫై అయ్యారు. అలాగే 2/1/2025లో 600 మందికి గాను 228 మంది అటెండ్ అవుతే 171 మంది క్వాలిఫై అయ్యారు. 57 మంది డిస్క్వాలిఫై అయ్యారు అనమాట. 3, 4, 6 తారీఖుల్లో మహిళలకు ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరిగింది విశాఖపట్నం గ్రౌండ్లో, విశాఖపట్నం విశాలాసి నగర్. 3వ తారీఖున 718 మందికి గాను 278 మంది అటెండ్ అయితే 192 మంది క్వాలిఫై అయ్యారు. 86 మంది డిస్క్వాలిఫై అయ్యారు. 4వ తారీఖు వచ్చేసరికి 718 మందికి గాను 307 మంది అటెండ్ అయ్యారు. 186 మంది క్వాలిఫై అయ్యారు. 121 మంది డిస్క్వాలిఫై అయ్యారు. చాలామంది డిస్క్వాలిఫై అయిపోయారు ఆ రోజు. సెకండ్ రోజు 6/1/2025 718 మందికి గాను 342 మంది అటెండ్ అయ్యారు. 220 మంది క్వాలిఫై అయ్యారు. 122 మంది డిస్క్వాలిఫైడ్ అయిపోయారు. 7వ తారీఖున మళ్ళీ పురుషులకు మొదలైంది. 600 మందికి గాను 256 మంది అటెండ్ అయ్యారు. 194 మంది క్వాలిఫై అయ్యారు. అలాగే 60 మంది డిస్క్వాలిఫై అయ్యారు. 9వ తారీఖున 600 మందికి గాను పురుషుల అభ్యర్థులకు 368 మంది అటెండ్ అయితే 230 మంది క్వాలిఫై అయ్యారు. 138 మంది డిస్క్వాలిఫై అయ్యారు. 10వ తారీఖున 600 మందికి గాను 300 మంది అటెండ్ అయితే 217 మంది క్వాలిఫై అయ్యారు. 83 మంది డిస్క్వాలిఫై అయ్యారు. 11వ తారీఖున 600 మందికి గాను 320 మంది అటెండ్ అయ్యారు. 280 మంది క్వాలిఫై అయ్యారు. 40 మంది డిస్క్వాలిఫై అయ్యారు. అలాగే 16వ తారీఖు వచ్చేసరికి 600 మంది గాను 280 మంది అటెండ్ అయ్యారు. 212 మంది క్వాలిఫై అయ్యారు. 68 మంది డిస్క్వాలిఫై అయ్యారు. 17వ తారీఖున 600 మందికి గాను 333 మంది అటెండ్ అయ్యారు. 258 మంది క్వాలిఫైడ్, 75 మెంబర్స్ డిస్క్వాలిఫై అయ్యారు అనమాట. అలాగే 600 మందికి గాను 18వ తారీఖు 336 మంది అటెండ్ అయ్యారు. 298 మంది క్వాలిఫైడ్, 43 మంది డిస్క్వాలిఫైడ్. 20వ తారీఖు వచ్చేసరికి 600 మందికి గాను 308 మంది అటెండ్ అయితే 300 మంది క్వాలిఫై అయ్యారు. 80 మంది డిస్క్వాలిఫై అయ్యారు. అలాగే 21వ తారీఖు వచ్చేసరికి 600 మందికి గాను 485 మంది అటెండ్ అయితే 310 మంది క్వాలిఫై అయ్యారు. 175 మంది డిస్క్వాలిఫై అయ్యారు. అలాగే 22వ తారీఖు వచ్చేసరికి 600 మందికి గాను 408 మంది అటెండ్ అయ్యారు. 300 మంది క్వాలిఫైడ్, 108 మంది డిస్క్వాలిఫై అయ్యారు. అలాగే 23వ తారీఖు వచ్చేసరికి 600 మందికి గాను 400 మంది అటెండ్ అయ్యారు. చివరి రోజుకి వచ్చేసరికి చాలామంది ఈవెంట్స్లో అటెండ్ అవుతున్నారు. 400 మందికి గాను 320 మంది అటెండ్ అయ్యారు. 80 మంది డిస్క్వాలిఫై అయ్యారు. అలాగే 24వ తారీఖు 600 మందికి గాను 560 మంది అటెండ్ అయితే 375 మంది క్వాలిఫైడ్, 193 మంది డిస్క్వాలిఫై. అలాగే 25వ తారీఖు వచ్చేసరికి 414 మందికి గాను 370 మంది అటెండ్ అయ్యారు. 316 మంది క్వాలిఫై అయ్యారు. 54 మంది డిస్క్వాలిఫై అయ్యారు. 27వ తారీఖున అప్పీల్ చేసుకున్న వాళ్ళకి ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఎంతమంది అంటే 550 మంది అటెండ్ అయ్యారు అనమాట. అప్పీల్ చేసిన వాళ్ళు 550 మంది అప్పీల్ చేస్తే ఎంతమంది అటెండ్ అయ్యారు అంటే 493 మంది అటెండ్ అయ్యారు. అప్పీల్ చేసిన వాళ్ళకి 27వ తారీఖున చివరి రోజున కండక్ట్ చేయడం జరిగింది. అంటే కరప్షన్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, సర్టిఫికెట్లు తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు, అటు వాళ్ళ కోసం ఏజ్ మరియు హైట్ గురించి పోయిన వాళ్ళు మళ్ళీ అప్పీల్ చేసుకున్న వాళ్ళ కోసం మళ్ళీ కండక్ట్ చేశారు. 550 మందికి గాను 493 మంది అటెండ్ అయ్యారు. 390 మంది క్వాలిఫై అయ్యారు. 120 మంది డిస్క్వాలిఫై అయ్యారు. టోటల్గా ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు విశాఖపట్నంలో అప్లై చేసుకున్న వారు, స్టేజ్ 2 అప్లై చేసుకున్న వాళ్ళు 11,502 మంది అటెండ్ అయ్యారు. కైలాసగిరి గ్రౌండ్లో ఇంతమంది వచ్చిందనమాట పేరు. 11,502 మంది గ్రౌండ్ లిస్ట్లో ఉంది. ఎంతమంది హాజరయ్యారంటే 6,904 మంది అటెండ్ అయ్యారు అనమాట. ఇంతకు 11,568 మందికి
ప్రిలిమ్స్ క్వాలిఫై చూజ్ చేసుకున్నాం అనమాట. విశాఖపట్నం గ్రౌండ్ని చూజ్ చేసుకున్న వాళ్ళు ఇంతమందికి 6,984 మంది అటెండ్ అయ్యారు అనమాట. ఎంతమంది క్వాలిఫై అయ్యారు? 5,130 మంది క్వాలిఫై అయ్యారు మొత్తానికి. ఎంతమంది డిస్క్వాలిఫై అయ్యారు? 1908 మంది డిస్క్వాలిఫై అయ్యారు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలామంది అటెండ్ అవ్వలేదు. చాలా దారుణం. 11,568 మంది కంటే చాలా తక్కువ మంది అటెండ్ అయ్యారు అనమాట. 6,984 మంది. దానిలో 5,130 మంది క్వాలిఫై అయ్యారు అంతే. పోస్ట్ వచ్చేసరికి సిటీకి 187 పోస్టులు ఉన్నాయి సివిల్. రూరల్లో వచ్చేసరికి 159 ఉన్నాయి. మొత్తం 346 పోస్టులు ఉన్నాయి మన విశాఖపట్నంలో, రూరల్ అండ్ సిటీ కలిపి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.